హలో ఫ్రెండ్స్, యువ పులి ఎన్టీఆర్ నటించిన దేవర మూవీకి నిన్నటితో 5 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి 5 రోజులకి ఈ మూవీకి వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇక 5వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవర మూవీకి 8 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక హిందీ నుండి అయితే 5 కోట్ల నెట్ అనేది వచ్చింది. అయితే ప్రపంచమంతా ఈ దేవర మూవీకి వర్కింగ్ డేస్లో డౌన్ఫాల్ అయితే పడ్డది కానీ భయ్య, హిందీలో మాత్రం డౌన్ఫాల్ అనేది పడట్లేదు. రెట్టింపు ఉత్సాహంతో కలెక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఏంటి 5వ రోజు 5 కోట్ల పైన నెట్ రావడం అంటే మామూలు విషయం కాదు భయ్య. 5 రోజులకే ఇప్పటి వరకు 34 కోట్ల వరకు నెట్ అనేది వచ్చేసింది. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. KGF 1కి 50 కోట్ల నెట్ వస్తేనే 2కి హిందీలో 500 కోట్ల పైన నెట్ వచ్చింది. అలాంటిది దేవరా మూవీ 5 రోజుల్లోనే 35 కోట్ల నెట్ వచ్చిందంటే మరి లాంగ్ రన్లో 100 కోట్ల పైన నెట్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. ఎప్పటికే పుష్ప మూవీ 120 కోట్ల వరకు నెట్ రాబట్టింది. మరి 120 కోట్ల నెట్ రాబట్టిన పుష్ప కోసమే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు హిందీ ఆడియన్స్. మరి అలాంటిది పుష్ప యొక్క రికార్డును కానీ ఈ దేవరా బ్రేక్ చేసిందా? ఇక దేవరా పార్ట్ 2ను ఆపటం అయితే ఇంకెవరి తరం కాదు భయ్య. మరి పుష్ప యొక్క హిందీ నెట్ కలెక్షన్స్ రికార్డును ఈ దేవరా బ్రేక్ చేస్తుందో లేదా అనేది కింద అయితే మీరు కామెంట్ చేయండి. ఇక కర్ణాటక విషయానికి వస్తూ 1 కోటి వరకు గ్రాస్ అనేది నేను 5వ రోజు వచ్చింది. ఇక తమిళ నుండి 50 లక్షల వరకు వస్తే కేరళ నుండి 35 లక్షల వరకు వచ్చింది. ఇక ఓవర్సీస్ వచ్చేసి 2.5 కోట్ల వరకు నేను 5వ రోజు వచ్చింది భయ్య. ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ దేవరా మూవీ 19 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇక ఈ రన్ అయితే చాలా మంచిగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే ఇంకా పుంజుకుని 30 కోట్ల వరకు లేదంటే 40 కోట్ల వరకు గ్రాస్ వెళ్ళిన వరల్డ్ వైడ్ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు వీకెండ్ కాబట్టి. అలాగే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి ఈరోజు కూడా సెలవు అనేది ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంచెం కలెక్షన్స్ నిన్నటికంటే ఎక్కువ వస్తాయి. ఇక ఈ విధంగా భయ్య ఓవరాల్గా 5 రోజులకి 313 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది భయ్య. షేర్ వచ్చేసి నియర్లీ 173 కోట్ల వరకు ఉంది. ఇంకో 10 కోట్లు అటు ఇటుగా రాబడితే ఇక బ్రేక్ ఈవెన్ అనేది వరల్డ్ వైడ్గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఎప్పటికీ కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓవర్సీస్ అయిపోయింది, గుంటూరు అయిపోయింది, ఈస్ట్లో కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ వీకెండ్కి అయితే మొత్తం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి హిట్ లిస్ట్లోకి చేరిపోద్ది అనమాట ఈ దేవరా. మరి మేకర్స్ అయితే పోస్టర్ వేయట్లేదు. మరి పోస్టర్ వేసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం.